ఇది రాలేదేంటి? ఏంటి ఎక్కడున్నావు? పట్టుకోండి. ఏంట్రా దొంగతనం చేస్తావు? ఇంకేం కొట్టేసావు? ఇక్కడ పర్సు ఉన్నట్టుంది, ఎవరిది కొట్టేసావు? పర్స్ మాత్రం నాది, దాన్ని ఓపెన్ చేయకండి. ఎందుకు ఓపెన్ చేయొద్దు? అందులో నా దేవుడు ఉన్నాడు. చూస్తా నాకు. ఈ దేవుడు బిడ్డ నీ దేవుడా? అవును, మా దొంగల జాతికి ఆయనే దేవుడు. కొట్టేయడంలో ఆయన కొట్టినోడే లేడు. ఇరుకు సందుల్లో పర్సులు కొట్టేసేవాడు ఉంటాడేమో గాని ఇసుక మీద డబ్బులు కొట్టేసేవాడు ఎవడైనా ఉంటాడా? అది మా దేవుడికే సాధ్యం. కొన్న కోటర్ని దొబ్బేసేవాడు ఉంటాడు గాని కోటర్ని కల్తీ చేసి కోట్లు దొబ్బేసేవాడు ఎవడైనా ఉంటాడా? అది మా దేవుడికే సాధ్యం. 10 రూపాయలు దొంగతనం చేసే దొంగను చూశాను కానీ 10 రూపాయల ఎగ్గుపప్పు మీద కోట్లు దొబ్బేసిన దొంగని మా దేవుడినే చూశాను. మహానుభావుడు. ఒక్కసారి ఫోటోలో ఉన్న మా దేవుడు చిరునవ్వు చూడండి. మీకు తెలియకుండానే మీకు కూడా నాలాగా చిల్లర కొట్టేయాలనిపిస్తుంది. అంత గొప్ప చిరునవ్వు అయింది.